నిబంధనలు ఆ పెద్ద ఆసుపత్రికి వర్తించవా? ఒకవేళ సీన్ రివర్స్ అయ్యి అనుమతులే రద్దయితే పరిస్థితి ఏమిటి? ఒకటి కాదు, రెండు కాదు, 5 ఏళ్లుగా ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులే ఎలా చక్రం తిప్పగలుగుతున్నారు? ప్రభుత్వ ఆసుపత్రులు ప్రజా ప్రతినిధుల వ్యాపార అడ్డాలుగా ఎలా మారుతున్నాయి? అసలింతకీ అక్కడ ఆఫ్ ద రికార్డ్గా జరుగుతున్న తతంగం ఏమిటి? ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రి ఆదివాసీలు ఎక్కువగా ఉండే జిల్లా కావడం, ఏటా విష జ్వరాలు విజృంభిస్తుండటంతో మెరుగైన వైద్య సేవల కోసం 2008లో అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రిమ్స్ ఆసుపత్రిని ప్రారంభించారు. ఆసుపత్రి ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే ఇక్కడి వైద్యులు స్థానిక నేతల ప్రమేయంతో దాన్ని కాస్త పొలిటికల్ సెంటర్గా మార్చేశారు. దాంతో రిమ్స్ లో రోగుల కన్నా స్థానిక నేతల హడావుడే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆ క్రమంలో లీడర్ల అండతో అక్కడి సిబ్బంది దందాలు సాగిస్తూ పైరవీలతో ప్రమోషన్లు కొట్టేయడం కామన్ గా మారిపోయింది. గడిచిన 5 ఏళ్లలో రిమ్స్ ఆసుపత్రిలో 2500 మందికి పైగా రోగులు చికిత్స కోసం వచ్చి ప్రాణాలు కోల్పోయారని తాజా గణాంకాలు చెబుతున్నాయంటే వైద్య సేవలు ఎంత ఘనంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అదలా ఉంటే ఇటీవలే రిమ్స్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు డాక్టర్. ఆ పోస్ట్కి ఆయనకు అర్హతలు లేకపోయినా ప్రజాప్రతినిధుల అండతో సీటెక్కారన్న ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. వాస్తవంగా డైరెక్టర్ పదవి ఇవ్వాలంటే అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఎంసీఏ నిబంధనల ప్రకారం ఆ పదవిలో ప్రొఫెసర్ స్థాయి వ్యక్తి ఉండాలి. లేకపోతే అసోసియేట్ ప్రొఫెసర్గా ఉన్న అధికారి టీచింగ్ అనుభవాన్ని బేస్ చేసుకుని నియమించాలి. అయితే ఇప్పుడు నియమితులైన అధికారిది అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి అవ్వడం వివాదాస్పదం అవుతోంది. హైదరాబాద్లోని నిమ్స్, గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో ప్రొఫెసర్లు చాలా మందే ఉన్నారు. వారిలో అనుభవజ్ఞుల్ని రిమ్స్ డైరెక్టర్గా నియమిస్తే ఆసుపత్రి పనితీరు మెరుగవుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరోవైపు రిమ్స్లో వైద్యుల పోస్టులు చాలా ఖాళీగా ఉన్నాయి. అవి భర్తీ అయ్యి సీనియర్లు వస్తే తన పదవికి ఎక్కడ ఎసరు వస్తుందో అని ఇప్పుడు నియమితుడైన డైరెక్టర్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో సర్కారుని తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రచారం కూడా సాగుతోంది. ఇప్పటివరకు రిమ్స్లో 4 డైరెక్టర్లు మారారు. వారిలో ఎవరి ట్రాక్ రికార్డ్ చూసినా అంతంత మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడి రోగులు మహారాష్ట్రలోని యవత్మాల్, నాగ్పూర్లోని ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోంది. రిమ్స్ ఆధునికీకరణకు ప్రభుత్వం కోట్లు వెచ్చిస్తూ ఉన్న లోకల్ పాలిటిక్స్తో అవి రోగులకు ఉపయోగపడకుండా పోతున్నాయంటున్నారు. అంతేకాదు తాజాగా ఇక్కడ మందులు, పరికరాల కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆసుపత్రిలో శానిటేషన్ కోసం నెలకు ప్రభుత్వం 20 నుంచి 30 లక్షల వరకు నిధులు కేటాయిస్తోన్నా అందులో 10% కూడా వినియోగించడం లేదట. కాగితాల్లో మాత్రం మొత్తం ఖర్చయిపోయినట్టు చెబుతున్నారు. రిమ్స్ లో గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతోన్న రోగులకు హైదరాబాద్లోని బడా కార్పొరేట్ ఆసుపత్రులకు చెందిన కార్డియాలజీ వైద్యులను తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అయితే వారు ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత ట్రీట్మెంట్ కోసం గాంధీ, ఉస్మానియా వంటి ప్రభుత్వ ఆసుపత్రులకు రిఫర్ చేయకుండా తమ ప్రైవేట్ ఆసుపత్రులకు రావాలని రోగులకు రిఫర్ చేస్తున్నారట. రిమ్స్లోని ఒక కీలక అధికారి కమిషన్ల కక్కుర్తితో ఈ ఎపిసోడ్ నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు సదరు అధికారి తన ప్రైవేట్ క్లినిక్లో ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులను పెట్టుకుని వారి జీతాలు మాత్రం రిమ్స్ కోటాలో ఇస్తున్నారట. ఇలా చెప్పుకుంటూ పోతే రిమ్స్లో అవినీతి, అక్రమాల గురించి అంతులేని కథే రాయొచ్చంటున్నారు. మరి చూడాలి పేదల పక్షపాతి అంటోన్న సర్కారు ఈ రిమ్స్ ఎపిసోడ్పై ఎలా రియాక్ట్ అవుతుందో.